రాష్ట్రంలో ఏదైతే ప్రెజెంట్ రేషన్ పంపిణీ జరుగుతుందో, అందులో భాగంగా ఈ నెలలో కూడా రేషన్ సరుకులకు సంబంధించి ఇబ్బందయితే పెట్టే పరిస్థితి వచ్చింది. ఏపీలో రేషన్ కార్డ్ ఉన్నవారికి మరోసారి కూటమి సర్కార్ బ్యాడ్ న్యూస్ అయితే అందించింది. రాష్ట్రంలో ప్రతి నెల 1-15వ తేదీ వరకు పేదలకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. నెలలో తొలి 15 రోజులు దుకాణాల ద్వారా డీలర్లు రేషన్ కార్డు ఉన్నవారికి సరుకులు అందిస్తున్నారు. ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే అందిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వీటితో పాటు రాగులు, జొన్నలు, గోధుమ పిండి అందిస్తూ ఉన్నారు. అయితే ఈ నెల కూడా కందిపప్పు అందించడం లేదు. స్టాక్ లేకపోవడంతో వీటి పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో సామాన్యులకు ఇది బ్యాడ్ న్యూస్‌గా అయితే పరిగణించడం అయితే జరిగిందనమాట. నిలిచిపోయిన కందిపప్పు పంపిణీ. బయట మార్కెట్‌లో కందిపప్పు ధరలు ఎక్కువగా ఉన్నాయి. రేషన్ షాపుల్లో సబ్సిడీతో తక్కువ ధరకే పొందవచ్చు. అయితే గతంలో కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ నెల పూర్తిగా నిలిపివేసింది. స్టాక్ లేకపోవడం, టెండర్ల విషయంలో ఆలస్యం జరగడం, కందిపప్పు రేషన్ దుకాణాలకు రావటం లేదు. ఈ నెల అయినా అందుబాటులోకి వస్తుందని పేదలు ఆశ పెట్టుకున్నారు. కానీ ఈ నెల కూడా రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. వచ్చే నెలలో అయినా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. టెండర్ల విషయంలో ఆలస్యం జరగడం వల్ల పంపిణీ చేయలేకపోతున్నామని వచ్చే నెల అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ అయితే తెలియజేసిందనమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని నెలల పాటు తక్కువ ధరకు పంపిణీ అయితే చేయడం జరిగింది. తర్వాత వీటి సరఫరా నిలిచిపోవడంతో ఇప్పుడైతే కందిపప్పు అయితే లేకుండా పోయిందనమాట. సో, ఈ విధంగా ఈ నెలలో కూడా రేషన్‌కి సంబంధించిన పంపిణీలో కందిపప్పు లేకుండానే రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో